యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వెలిగించబడడం లేదు. చాలామంది ఏమవుతున్నారంటే ఆరిపోయిన దీపాల వలె ఉన్నారు. వెలిగించబడిన దీపాల వలె ఉండడం లేదు. చాలామంది యొక్క ముఖాలలో తేజస్సు లేదు. చాలామంది ముఖాలలో తేజస్సు లేక కొద్ది ముఖాలలో తేజస్సు పెట్టుకొని కొద్ది ముఖాలలో తేజస్సు లేదు. వారి ముఖాలు ఎలా ఉంటాయంటే వాడిపోయిన రీతిగా ఉన్నట్లుగా ఉంటాయి. ఎప్పటికీ కూడా మరి బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు సూర్యుని వలె నిత్యము ప్రకాశిస్తాడంట. నీతిమంతుడు ఎప్పుడు కూడా సూర్యుని వలె నిరంతరము వారు ప్రకాశిస్తూ ఉంటారు. ఎప్పటికీ మనం ఏం చేయాలంటే ప్రకాశించే వారంగా ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త మరి 13వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లును, చెవుల గలవాడు వినుగాక అంటున్నాడు. ఏమంట? అప్పుడు నీతిమంతుడు ఎప్పుడు? పరలోకంకి వెళ్ళినాక. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారంట? సూర్యుని వలె తేజరిల్లుతారంట. పరలోకంలో సూర్యుడు చంద్రుడుగా ఉండడు. పరలోకంలో సూర్యుడు చంద్రుడు ఉండడు. అక్కడ ఏమవుతుందంటే ఎప్పటికీ నిరంతరము మనమే ప్రకాశిస్తామంట. ఇప్పుడు సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? సూర్యుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. సూర్యుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. వెళ్ళినారనుకో ఏమవుతారు? బూడిద అవుతారు. బూడిదైపోతారు, ఏముండరు. ఆ బూడిది కూడా కనపడదు సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే. అయితే నీతిమంతుడు తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలో వాళ్ళు ఎలా ఉంటారంటే సూర్యుని వల్ల ఎవరు నిరంతరం ప్రకాశిస్తారంటారు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వీరే ప్రకాశిస్తూ ఉంటారు. వీళ్ళే ఎవరు ప్రకాశిస్తారు? నీతిమంతులు ప్రకాశిస్తారు. చెవులు గలవాడు వినుగాక. వింటే విను, లేకపోతే లే. చెప్పేది సత్యం. ఇది బైబిల్ గ్రంథం. పరలోకంలో ఎలా ఉంటామంట? మనము సూర్యుని వల్ల నిరంతరము ప్రకాశిస్తూ ఉంటామంట. ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాం. భూమి మీద రాత్రిపూట చూస్తే వీధి దీపాలు వెలుగుతూ ఉంటాయి. వీధి దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ వీధి దీపాలు ఆరిపోతే ఆ చీకటిమయంగా మార్చబడుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ మరి నిజంగా ఆయన ఒక మాట ఏమంటాడంటే, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించిన అంటున్నాడు. బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్నే వెలిగించిన. బైబిల్ ఆయన ఒక్కనే వెలిగించింది, కానీ ఆయన ప్రపంచాన్నే వెలిగించినాడు. ప్రపంచాన్నే వెలిగించినాడు. ఈరోజు ఈ బల్బు కింద మనం కూర్చున్నామంటే ఆయనే దీనికి సూత్రధారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతిమంతులు తండ్రి రాజ్యములో ఎప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉంటారంట? సూర్యుడి వల్ల నిరంతరం వారు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటారు. ఒకవేళ నేను నమ్మనయ్యా ఇది ఎక్కడికి సాధ్యం అంటే అక్కడ అంటాడు దేవుడు, చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు లేనివాడు వినడు. మరి కొన్ని సందర్భాలలో ఎంత చెప్పినా మనం వినం. చెవులు ఉన్నాయి కానీ కదా. ఒకసారి మరి జింక తన పిల్లలను ఏం చేసిందంటే, మీరు బయటికి రావద్దండి, గృహలో లోపలనే ఉండండి, మీకు ఆహారం తీసుకొస్తానని తల్లి బయటికి వెళ్ళింది. చెప్తూ మీరు బయటికి రావద్దండి, ఒకవేళ మీరు వస్తే బయటికి
పులులు సింహాలు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, మిమ్మల్ని తింటాయి అని చెప్పేసి. మరి తల్లి ఎట్లా పోయిన తర్వాత ఎప్పుడు మా తల్లి బయటికి పోతుంటుంది, మమ్మల్ని లోపల పెడుతుంది అని చెప్పి ఆ తల్లి మాటకు లెక్క చెప్పుకోకుండా బయటకు వచ్చినాయి. అన్ని పిల్లలన్నిటినీ తినేసినాయి. వచ్చి సింహాలు ఏం చేసినాయి, సీల్స్గా తిన్నాయి. ఇక ఆహారం తీసుకొని తన పిల్లల కోసం వచ్చినప్పుడు జింక చూస్తే పిల్లలు లేవు. అప్పుడు అనుకుందంట, నా పిల్లలకు చెవులు లేవు అని. అదే చెవులు ఉండింటే, వినింటే బ్రతికేటివి. ఈరోజు మనము కూడా చెవులున్న వాళ్ళమే. ఈ మాట చెప్తున్నది సత్యమే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఏమిటంట, పరలోకంలో నీతిమంతులు ఎలా ఉంటారంట, సూర్యుని వలె నిరంతరము వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారంట. ఇక్కడ సూర్యుడు ఎంత వేడిగా ఉన్నాడో నీతిమంతుడు కూడా అలాగనే వేడిగా ఉండి వెలుగుతూ ఉంటాడంట. ఇతరులకు వెలిగించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఇతరులకు వెలిగించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు కీర్తనలు 34వ కీర్తన 5వ వచనం చూడండి. అది కాదు నైనా, 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖం ఎన్నడూ లజింపకపోవును. ఆమేన్. ఎవరైతే దేవుని తట్టు చూస్తారో వారికి ఏం కలుగుతుందంట, వెలుగు కలుగుతుంది. ఇప్పుడు పేదోని మీద పోతే వీడేమవుతాడు, పేదోడు అయిపోతాడు. ధనికునితో సహవాసం చేసి వీడు ఏమవుతాడు, ధనికుడు అవుతాడు. జ్ఞానం కలిగిన వానితో సహవాసం చేసి ఏమవుతాడు, జ్ఞాని అవుతాడు. అజ్ఞానితో సహవాసం చేసేవాడు ఏమవుతాడు, వాడు అజ్ఞాని అయిపోతాడు కదా. మూర్ఖునితో సహవాసం చేసేవాడు మూర్ఖుడు అయిపోతాడు. పరిశుద్ధంతో సహవాసం చేసేవాడు పరిశుద్ధుడు అయిపోతాడు. దేవునితో సహవాసం చేసేవాడు ఏమవుతాడు, ఒక వెలుగు అయిపోతాడు. ఆయన తట్టు తిరగగా మనకేం కలిగిందంట, వెలుగు కలిగాను. ఈరోజు మోసే 40 రాత్రింబౌళ్ళు సీనాయి కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థించినాడు. ఆయన ముఖం ఎలా మార్చబడింది, దేవునితో మాట్లాడినాడు కాబట్టి ఈయన ముఖం ఏమైంది, ప్రకాశిస్తుంది. దేవుడు ప్రకాశించేవాడు, ఆయనతో సహవాసం చేసేవాడు అంతా ప్రకాశించేవాడుగా ఉంటాడు. ఒక వెలుగు సంబంధంగా ఉంటాడు కదా. ఈరోజు ప్రపంచమంతా ప్రతి ఇంట్లో బల్బులు ఉంటాయి, ప్రతి బయట బల్బులు ఉంటాయి. ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అవి ఆరిపోయినవనుకో చీకట్లో ఏమవుద్ది, భయం పుడుతుంది, కొన్నిసార్లు నిద్ర పట్టదు, బాధ. కరెంటు ఇంట్లో లేకపోతే చాలా కష్టంతో కూడిన పనే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బల్బును కనుగొన్న వాడు బైబిల్ అనేక సార్లు చదివి మరి ఆ బల్బును కనుక్కున్నాడు. ఆయన కనుగొన్నాడు, ఆయన జీవితాన్ని వెలిగించబడింది. ప్రపంచాన్ని రోజు వెలిగించడానికి ఆయన వచ్చినాడు. ఆమేన్. నేను ప్రపంచాన్ని వెలిగించిన అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో ఆ దేవుడు మన వైపు తిరిగేవాడుగా ఉంటాడు. దేవునితో నువ్వు ఉంటే నువ్వు వెలుగు సంబంధంగా ఉంటావు, పగటి సంబంధంగా ఉంటావు, రాత్రి సంబంధంగా చీకటి సంబంధంగా నువ్వు ఎంత మాత్రము ఉండవు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే 119వ కీర్తనలో చూడండి, 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్. చూడండి, నీ వాక్యము నా పాదములకు ఏమైందంట, అది ఒక దీపమయ్యా. దేవుని వాక్యము మన పాదాలకు ఏమైందంట. మరి ఏమైనా మనం చీకట్లో నడుస్తుంటే పురుగు బుట్ట కదా, కంప కళ్ళ, రాయి రప్ప ఏమాత్రం ఉండకోకుండా
శత్రువు కూడా మన దగ్గర ఉండకోకుండా పారిపోవడానికి మనం నడిచే దారిలో ఒక వెలుగైందంట దేవుని వాక్యం. ఒక వెలుగైందంట దేవుని వాక్యం. అంతేకాదు నా త్రోవలకు అది ఒక వెలుగై ఉన్నది. త్రోవకు ఏమైపోయిందంట? ఒక వెలుగైపోయింది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న మార్గంలో మనం వెళ్తూ ఉంటే ఎప్పటికీ కూడా ఏమవుతుందంటే ఒక వెలుగు మార్గముగా ఉంటుందంట. ఏమవుతుంది? వెలుగు మార్గముగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనుషులను బ్రతికిస్తుంది. అదే దేవుని వాక్యము మనుషులకు త్రోవను చూపిస్తుంది. మన పాదములకు దీపం అంట. చూడండి ఎంత ఆశ్చర్యమైన మాటను. దేవుడు మనకు ఒక వెలుగుగా ఉన్నాడు మనం నడిచే దారిలో. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు అని వాక్యము తెలియజేస్తా ఉంది. చీకట్లో ఉన్న వారందరూ కూడా ఎక్కడ రావాలంట? వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి వస్తున్నామా? చీకట్లోనే ఉన్నామా? చీకటి పాపానికి గుర్తుగా ఉంది, వెలుగు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఈరోజు నువ్వు వెలుగై ఉన్నావా, చీకటి ఉన్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకునే వారంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అంతేకాదు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులోనికి ఉన్నాడని వారితో చెప్పాను. ఆమేన్. ఏమంటున్నాడో తెలుసా? యేసు నేను ఈ లోకమునకు వెలుగును, మరలా ఒకసారి చెప్పినాడు, మళ్ళా చెప్తున్నాడు. మరలా నేను యేసు అంటున్నాడు, నేను లోకమునకు ఒక వెలుగునై ఉన్నాను, ఒక మార్గమై ఉన్నాను. ఈరోజు మనకు దేవుడు ఏమైనాడంట? ఒక వెలుగై ఉన్నాడు, ఒక మార్గదర్శిగా ఉన్నాడు. దేవుడు భూమి మీదకి వచ్చిన యేసుప్రభుల వారు ఒక మార్గదర్శిగా ఉన్నాడు. ఎక్కడే పొరపాట్లు కూడా లేవు ఆయనలో. పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు కానీ, నీతి కలిగిన వాడుగా ఉన్నాడు కానీ, ఎక్కడ కూడా మరి పరిశుద్ధతను కోల్పోయిన వాడుగా లేడు. పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక ఎక్కడ నడుచున్నా అంట? జీవపు వెలుగులోనికి ఉన్నాడని వారితో చెప్పాను. నన్ను వెంబడించేవాడు చీకటి గాడు, నన్ను వెంబడించేవాడు చీకట్లో ఉన్నాడండి. యేసుప్రభుల వారు వెలుగు సంబంధంగా ఉన్నాడు. ఆయన వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయనను వెంబడించేవారు కూడా వెలుగుతూ ప్రకాశించాల్సిందే. ఈరోజు దేవుడు ఏమైనాడు? ఒక వెలుగు సంబంధం, వెలుగు సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన ఒక వెలుగు డైనమో అయి ఉన్నాడు. ఆయన ప్రకాశించువాడిగా ఉంటున్నాడు. ఆయనను వెంబడించేవారు కూడా అలాగనే ప్రకాశించేవారుగా ఉంటున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకానికి అయిన తర్వాత అక్కడ చీకటి ఎంత మాత్రం ఉండదు. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. అక్కడ పండు కొరుకుట ఉండదు. అక్కడ ఏడుపులు ఉండవు. అక్కడ సమస్యలు ఉండవు. అక్కడ నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. ఎప్పుడు ఆ ఆనందమే నీలో. ఆమేన్. ఎప్పటికీ కూడా నువ్వు ఆనందంగా. కాబట్టి మరలా చెప్తున్నాడు యేసుప్రభుల వారు, నేనేమై ఉన్నాను? ఒక వెలుగై ఉన్నాను, నేను ప్రకాశించేవాడిగా ఉన్నాను. ఒకవేళ నన్ను వెంబడించేవారు కూడా అలాంటి వారుగా ఉంటారు. ఇక మత్తయి సువార్తలో చూస్తే మనం 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టుదురు కానీ ఇంట నుండి వారందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభం మీదనే పెడుదురు. ఆమేన్. మరి ఈరోజు చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. లోకంలో జ్యోతిలో మనం ప్రకాశించాలి.
ఈరోజు మరి దానియేలు గ్రంథంలో 12:3 అంటాడు, ఎవరైతే నా వైపు అనేకులు తిరుపుతారో వారు ఆకాశ మండలంలో వారు నిరంతరము జ్యోతుల వలె వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు అంటాడు దేవుడు. నిరంతరము ప్రకాశిస్తామంట జ్యోతుల వలె. ఎప్పటికీ కూడా మనం ప్రకాశించాలండి. ఇతరులకు వెలిగించే వారంగా ఉండాలి, ఇతరులకు ఉపయోగపడే వారంగా ఉండాలి. ఎప్పటికీ కూడా ఆరిపోయిన దీపాలు మొఖాల వలె మనం ఉండకూడదు. కొన్ని మొఖాలు ఎప్పుడు నిద్ర మొఖాలే ఉంటాయి. ఏమంట కొన్ని మొఖాలు ఎప్పుడు నిద్ర మొఖాలే ఉంటాయి. ఏదో పోగొట్టుకున్నటువంటి మాదిరి కూర్చుంటాం. అట్లుండే వాళ్ళు ఎట్లుంటుంది ఇంట్లో అంతా అట్లే అయిపోతుంది. ఇంట్లో సంతోషంగా ఉంటే ఇంట్లో అంతా సంతోషంగా ఉంటాం. జనవరి 1 రోజు మాత్రం చెప్పుకుంటాం, ఎవరు కొట్లాడుకోద్దండి, బాగుండండి, సంతోషంగా ఉందామని. ఆ రోజు బాగుంటే మరుసటి రోజు బాగుంటాం అనుకుంటున్నారేమో. అట్ట కాదు, మన హృదయాలు బాగుంటే 365 రోజులు బాగుంటాం. మన హృదయాలు బాగలేకపోతే అన్ని రోజులు బాగుంటాం. ఆ రోజు మొదటి సంవత్సరం, కొత్త సంవత్సరం మొదటి రోజున నువ్వు నీ పిల్లలు బాగుంటే అన్ని రోజులు బాగుంటారు అనుకుంటున్నారేమో. అట్లా అనుకోవడం తప్పు. మీ హృదయాలు బాగుంటే, మీరు నమ్మకస్తులుగా ఉంటే, చాలా భక్తిపూర్వకంగా ముందుకెళ్తూ ఉంటే 365 రోజులు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. 365 రోజులు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు లోకంలోకి వెళ్ళే ఉన్నారు, కొండ మీద పట్టణం మరుగై ఉండగా నేరదు. చూడండి, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు. మనుషులు దీపం వెలిగించి ఎక్కడ పెడతారంట? మంచం కింద పెడతారనుకో, వెలుగు వస్తుందండి. అది దీపస్తంభం మీదనే పెడతారు వెలుగు. పూర్వపు దినాలలో మన పెద్దల కాలంలో వీధి దీపాలు, అంటే ఈ దీపాలు కాదు కానీ, ఈ బల్బులు కాదు కానీ, కరెంట్ లేకుండా స్తంభాల మీద ఆ ఊరికంతా ఎక్కడైతే పెద్దగా ఉంటుందో, సెంటర్ ఉంటుందో, అక్కడ ఒక దీపస్తంభం పెద్దది, దాని మీద లాంతరు వెలిగించిపోయేవాడు. లాంతరు వెలిగించి వెళ్ళేవాడు. మళ్ళా సాయంకాలమే వచ్చి దాన్ని శుభ్రం చేసి మళ్ళా దాంట్లో నూనె పోసి మళ్ళా దాన్ని వెలిగించేవారు. ఆ ఊరికంతా ఏమైంటుంది? అది ఒక వెలుగై ఉంటుంది. ఈరోజు ఏ మానవుడు కానీ, ఎవ్వరు కానీ దీపం వెలిగించి మంచం కింద పెట్టరు. మంచం కింద పెడితే మంచం కిందనే వెలుగు ఉంటుంది కానీ ఆ ఇళ్ళంతా వెలుగు ఉండదు. ఈరోజు మనం ఎప్పటికి కూడా మంచం కింద ఉండే వారంగా ఉండకూడదు, ఎక్కడో దాచబడిన వారంగా ఉండే వారంగా ఉండకూడదు. మనమందరం ఎలా ఉండాలంటే, మరి దీపస్తంభం మీద ఎలాగా దీపం పెడితే ఆ యొక్క గ్రామానికో ఆ ఇంటికో ఎలా వెలుగు ఉంటుందో అలాగనే మనము కూడా వెలుగు సంబంధముగా ఉండాలి. ఎప్పటికీ మనం ఎలా ఉండాలంట? వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగుతూనే ప్రకాశిస్తూనే ఉండాలి. ఆరిపోయే దీపాలు ఉండవు. ఎవరో కొడితే ఏడ్చినట్లు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎవరో తిరిగితే ఆ తిట్టినప్పుడు మరి మకాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎవరైనా మనల్ని తిట్టినారనుకో, ఎవరైనా మనల్ని కొట్టినారనుకో, మన మకాలు అప్పుడు ఎట్లుంటాయి? చాలా ఆ మకాలు చూడాలంటే కూడా చూడబుద్ది కాదు. వెంటనే కనుక్కుంటాం, ఏదరా వీళ్ళని ఎవరో కొట్టినట్లు ఉన్నారు, లేదంటే ఎవరో తిట్టినట్లు ఉన్నారు అని చెప్పి వారితో మనం అప్పుడు మాట్లాడం. సంతోషంగా ఉన్న ముఖాలు వేరు, సంతోషం లేని ముఖాలు వేరు. తేజస్సు కలిగిన ముఖాలు వేరు, తేజస్సు లేని ముఖాలు కూడా వేరు. మన ముఖాలు ఎప్పుడు ఎలా ఉండాలంట? ఎవరో తిట్టినట్లు కొట్టినట్లు ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎట్లా ఉండాలా? ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంట? నవ్వుతానే ఉండాలి. సాతాను అనుకుంటాడు, ఒరే వీని జోలికి వద్దురా నాయన, వీడు ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, బాధలు ఉన్నా కూడా బాధలు చెప్పుకో లోపలనే పెట్టుకుంటాడు, దేవుని చెప్పుకుంటాడు, వీడు ఎప్పుడు సమాజంలో నవ్వుతూనే ఉంటాడు. సాతాను మన దగ్గరికి రాడు. చిన్నదానికి కలిగినాం, పెద్దదానికి కలిగినాం, బాధపడుతున్నాం, ఏడుచున్నాం అంటే ఎప్పుడు భయపెట్టిస్తూనే ఉంటాడు వాడు. జీవితకాలం అంతా మనం ఏం చేసేవాడు? అందుకే పెద్దలు అంటూ ఉంటారు, చెమ్ములో నీళ్ళకే ఉలిక్కి పడితే బాండ్లో నీళ్ళని ఎవడో పోసుకునేది అని. ఆ చెమ్ము నీళ్ళకే ఉలిక్కి పడకూడదు అంట. అంటే ఆ చిన్నదానికే సమస్యకే ఉలిక్కి పడకూడదు, ఆ చిన్న సమస్యకే బాధపడకూడదు, ఆ చిన్న సమస్యకే ఏడ్చకూడదు,
ఆ చిన్న సమస్యనే మరి బాధపడుతూ కుటుంబంలో చనిపోదామా అని అనుకోకూడదు. ఇంకా పెద్ద సమస్యలు మనం ఈ సమస్య జయిస్తే పెద్ద సమస్యలు కూడా మనం జయిస్తాం. చిన్న సమస్య జయించకపోతే పెద్ద సమస్యలు వచ్చినప్పుడు తట్టుకుంటామా? కొద్దిమంది చాలా కుటుంబంలో భార్య భర్త పిల్లలు అందరూ చచ్చిపోతుంటారు. ఎందుకు? వచ్చిన సమస్యలను బట్టి, వచ్చిన నిందలను బట్టి, వచ్చిన అవమానాన్ని బట్టి బ్రతకడం కంటే చచ్చిపోయేదే మేలరనైనా అనుకునే వాళ్ళు చాలామంది. చచ్చిపోతే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇంకా ఎందుకు చచ్చిపోయినారు వీళ్ళని చెప్పి సమస్యలు ఏమవుతాయి? చనిపోయిన వాళ్ళు ఈరోజు చాలామంది ఆత్మహత్య చేసుకుంటుంటారు. చూడి, వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదో రోగం వచ్చి చచ్చిపోయినా అంటామా? వాని వెనకాల ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ దోకుతాం. ఊరిగా లేకపోయినా కూడా దోకుతాం. అందుకనే సమస్య చిన్నది వచ్చినా అది పెద్దది వచ్చినా దాన్ని భరించే వారంగా ఉండాల, దాన్ని మోసే వారంగా ఉండాల, దాన్ని జయించు వారంగా ఉండాల. జయించలేకపోతే మన సమస్యలు కష్టమే. కాబట్టి దీపం వెలిగించి ఆడబెట్టాలంట. కొంచెం కింద పెడితే బాగుంటుందా? దీపస్తంభం మీద పెడితే బాగుంటుందా? బల్బు ఇప్పుడు ఆడబెట్టినాం మనం చర్చిలో, కింద పెడితే ఆడుంటుంది వెలుగు, కింద ఉంటుంది, మనకు వెలుగు ఉండదు. పైన పెట్టినాం కాబట్టి మనకు అందరికీ వెలుగునిస్తూ ఉంది అది. ఆమేన్. కాబట్టి ఈరోజు ఇంట్లో నువ్వు పెద్దోనివిగా పెద్దదానివిగా నువ్వు ఉండవు. యజమానుడిగా యజమానురాలుగా నువ్వు దీపస్తంభంగా ఉంటే మీ పిల్లలకంతా అది ఒక వెలుగుమయంగా ఉంటుంది. నువ్వే మార్గదర్శిగా లేకపోతే నీ కొడుకు ఒకేలా తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యజమానుడుగా, యజమానురాలుగా నువ్వే ఒక మార్గదర్శిగా లేకపోతే మీ పిల్లలు మార్గదర్శిగా ఉండగలరా? మీరే బాగలేకపోతే, మీరే వెలిగించలేకపోతే, వెలిగించబడకపోతే మీ పిల్లలు ఎలా వెలిగించబడతారు? మనం వెలిగించబడాలా, మన పిల్లలు వెలిగించాలా. అంతేకాదు ఇతరులను కూడా మనం వెలిగించు వారంగా ఉండాలా, మనం ఒక్కరమే కాదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దీపం ఎక్కడ పెడతారంట? కొంచెం కింద ఎప్పుడు ఎవరు పెట్టరు, దీపస్తంభం మీదనే పెడతారు. సామెతలు 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగుల వరకు వేకో వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుడి మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. పట్టపగులు వేకో వెలుగు తేజరిల్లున్నట్లు. పట్టపగులు ఎట్లుంటుందండి? చీకటి ఉంటుందా? పట్టపగులు కదా. 8 అయింది ఉదయం, నిద్రపోతూనే ఉన్నాం. తల్లి ఏమంటుంది చెప్పు పిల్లలను? ఒరే సూర్యుడు చూర్రా ఎంత పైకి వచ్చినాడు, ఎంత తెల్లవారింది చూర్రా, ఇంతవరకు నువ్వు ఇంకా పండుకున్నావంటే చూడు అని అంటారు. అవునా? పట్టపగులే మనం ఏమవుతామంట? పట్టపగులు చూడండి, వెలుగు వేకో వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుందంట. ఈరోజు మనం నీతిమంతులంగా ఉంటే, ప్రభు బిడ్డలముగా మనం ఉంటే అంతకంతకు ఏమవుతుందంట? తేజరిల్లుతూ ఉంటుంది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మనము నీతిమంతులంగా ఉంటే మన మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. మనం నీతిమంతులం కాలేదనుకో మన మార్గంలో చీకటిమయంగా మార్చబడుతుంది. మన మార్గము చీకటిమయముగా మార్చబడుతుంది. ఈరోజు పట్టపగులు వెలుగు ఎలాగుంటుందో వేకో వెలుగు, అలాగనే నీతిమంతుల మార్గము అలా తేజరిల్లుతుందంట. ఈరోజు నువ్వు నడిచే మార్గం ఒక వెలుగుమయంగా మార్చబడాలి. క్రైస్తవ సోదరి సోదరులారా, ప్రభు బిడ్డలారా, మనమందరం ఎప్పటికూడా వెలుగుతూ ఉండాలా, ఇతరులకు వెలిగించే వారంగా ఉండాలా. చీకటి కాదు, వెలిగియాల. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ, నక్షత్రుల మహిమ వేరు. మహిమను బట్టి నక్షత్రములకు మరి ఒక నక్షత్రములకు భేదము కలదు.
కదా. చూడండి, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. ఏమంట? సూర్యుని కాంతి వేరు, చంద్రుని కాంతి వేరు, నక్షత్రాల కాంతి వేరు. అన్నిటికంటే కాంతి ఎవరికి ఉంటుంది? సూర్యునికి ఉంటుంది. సూర్యుని తర్వాత చంద్రుడు, చంద్రుడి తర్వాత నక్షత్రాలు, నక్షత్రాల తర్వాత మనం కూడా వెలగాల, మనం కూడా వెలగాల. మనం కూడా నక్షత్రాల జ్యోతుల వలె మనం కూడా ఏం చేయాలా? ప్రకాశించాలా. మరి ఎక్కడైనా రాత్రిపూట మరి చీకటిలో చేనులలో మనం పోయినప్పుడు ఒక వజ్రం ఉందనుకో, పెద్ద వజ్రం, ఆ వజ్రం ఏమవుతుంది? వెలుగుతూ ఉంటుంది కదా. ఈరోజు మనం కూడా చీకట్లో వెలిగే వారంగా ఉండాలి. చీకట్లో నడుచు జనులందరూ గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకట్లో మనం గొప్ప వెలుగు పొందాల. చీకట్లో మనం అందరం ఎలా ఉండాలంటే వెలుగు సంబంధంగా ఉండాలి. రాత్రి సంబంధము చీకటి సంబంధంగా ఉండకూడదు. ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? మనం క్రైస్తవునుగా, దేవుని బిడ్డలముగా, శిలువను మోసే మనము, దేవుని మోసే మనము, దేవుని ధరించుకున్న మనము ఎలా ఉండాలంటే ఎప్పుడు వెలుగుతూనే ఉండాల, నవ్వుతూనే ఉండాల, ప్రకాశిస్తూనే ఉండాల కదా. ఎప్పటికీ ఏడ్చే వారంగా ఉండకూడదు, ఎప్పటికి బాధపడే వారంగా ఉండకూడదు. ఎప్పటికి ఎట్లా ఉండాలంట? అనుకో, నవ్వుతానే ఉండాల. నువ్వు నవ్వుతూ ఉంటే ప్రకాశిస్తావు, నువ్వు నవ్వుకోకుండా ఏడుస్తావుంటే బుడ్డీలు ఆరిపోయినట్లే. ఇంకా నువ్వు చీకటిమయమే. మీరందరూ చీకటిమయమే. మలాకీ గ్రంథంలో చూసి ముగించుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తుల వారకు మీకు నీతిశ్వరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్వినతుడను గంతులు వేయినట్లు గంతులు వేయము. ఆమేన్. ఏం చేయాలంట? గంతులు వేయాలంట. లేత దూడ ఎట్లుంటుందండి? గంతులు వేసుకుంటా, అది ఒకసారి నిలబడుతుందా? గంతులు వేసుకుంటా పోతుంది. మనం కూడా ఎట్లుండాలంట? ఎప్పుడు గంతులు వేసుకుంటూ ఉండాల. గంతులు అంటే డ్యాన్స్ చేయకూడదు. బస్ స్టాండ్ పోయి గంతులు ఏమన్నాడని బస్ స్టాండ్లో నిలబడి డ్యాన్స్ చేయకు. ఏమంటారు? రే వీళ్ళకి తిక్కోర్రా వీడు అనుకుంటారు. అంటే గంతులు వేసేంత డొల్లంగా ఉండాలి. యూత్ యవనస్తులు ఎలా ఉంటారంటే బాగా కదా, మరి హుషారుగా ఉంటారు. ముసలోళ్ళు ఎలా ఉంటారు? హుషారు ఉండలేరు. చూడండి, అయితే నా నామం ముందు భయభక్తుల వారు మీకు నీతిశ్వరుడు ఉదయించును. దేవుని యందు భయభక్తులు గల వాడు ఎలా ఉంటాడంట? నీతిశ్వరుడు ఉదయించినట్లు ఉదయిస్తాడు. ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లుంటాడు? చాలా తేజస్సుగా ఉంటాడు కదా. చూస్తేనే ముద్దు పెట్టుకుని, ఎవడో పోయి ముద్దు పెట్టుకుని అంటే అట్లా వాడిని కొడితే ఎట్లా అడవై పడినాడు. వాడు ఒకడు పోయి యాపిల్ పండు రాని ముద్దు పెట్టుకున్నా అంట. అంటే యాపిల్ పండు అని ముద్దు పెట్టుకున్నా అంటే వాడు దేవుడు ఎట్లయితాడండి? దేవుడు అవుతాడా? అది ఏందో యాపిల్ పండు అంటే మనకి తెలియదంటే ఏమని అర్థం? వాడు దేవుడు కాడని అర్థం. కాబట్టి సూర్యుని వలె ఎలా ఉంటారంట? సూర్యుని వలె ఉదయించుతాడంట. అంతేకాదు, చూడండి, మరి భయభక్తులు గల వారు నీతి సూర్యుడు ఉదయించినట్లు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. ఏమంట? అతనికి ఆరోగ్యం కూడా ఉంటుందంట. దేవుళ్ళో ఉండే వారికి ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు, ఆత్మీయతలో ముందుకెళ్తూ ఉంటారు. లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించు. లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చెప్తారు. ఎప్పటికీ కూడా మనం తేజరిల్లే వారంగా ఉండాలి, ఎప్పుడు వెలుగుతూ ఉండాల, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాల. నిరంతరం మనం ప్రకాశిస్తూ ఉంటే ఇతరులను కూడా మనము వెలుగులోనికి నడిపించిన వారంగా ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఎప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వెలుగు సంబంధంగా ఉందాం, చీకటి సంబంధంగా వద్దు. పగటి సంబంధంగా ఉందాం, రాత్రి సంబంధంగా వద్దు.
ఈరోజు మనం ఎప్పుడు సూర్యుని వలె ప్రకాశించాలంటే ప్రభులో మనం అంటుకట్టబడదాం, ప్రభుకు సాక్షిగా జీవిద్దాం. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ కొందనాలు. ఎన్ని తలొచ్చినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఈరోజు నా తండ్రి, ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి వారి అక్కర కొలిది నువ్వు తీర్చండి. వారి వారి సమస్యల కొలిది నువ్వు తీర్చండి. వారి వారి ఇబ్బందుల కొలిది నువ్వు తీర్చండి. ప్రభువా, నీతి సూర్యుడు ఉదయించినట్లుగా ఉదయించాలంటున్నావు. ప్రభువా, వెలుగు సంబంధులుగా ఉండాలంటున్నావు. ఈరోజు వెలుగు గురించి నువ్వు మాట్లాడినావు నాయన. మేము చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం అని మాట్లాడినావు. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో వెలుగు సంబంధంగా ఉండడానికి సహాయం చేయి. ఈ లోక మాలిన్యం అంటుకోకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా మేము జీవించడానికి సహాయం చేయి. మరి వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించు. వారి జీవితాలలో ఆశీర్వాదాలు, అవసరతలు తీర్చు. యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మకు చేరవచ్చిన బిడ్డలందరికీ యూట్యూబ్ ఛానల్ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకును నీకు ఆదరణకర్త ఇప్పుడు సదాకాలం తోడినను గాక. ఆమేన్.